హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ క్రాఫ్ట్స్. ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్ కటింగ్ ఎలా చేయాలి, అలాగే స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో అనమాట. సో అయితే వీడియోలోకి వెళ్ళిపోతే మనం కాటన్ బ్లౌజ్ పీస్ని ముందుగా వాటర్లో నానబెట్టి షింక్ చేశాక చక్కగా 2 ఫోల్డ్లో ఉంచుకొని ఇంకా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. 15 ఇంచెస్కి ఫుల్ లెంత్ అనేది డ్రా చేయాలండి. మీకు మెజర్మెంట్స్ కూడా పైన ఇచ్చాను చూడండి. ఫుల్ లెంత్ వచ్చి 15 ఇంచెస్, షోల్డర్ కూడా 15 ఇంచెస్, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5కి పాయింట్ పెట్టాను. బికాజ్ మనకి షోల్డర్ 6.5 ఎందుకు అని అంటే మనకి బోట్ నెక్ బ్లౌజెస్లో 6.5 కంపల్సరీ ఉండాల్సిందే అండి. షోల్డర్ వచ్చేసి మనకి 2.5 ఇంచెస్ రావాలి. సో మనం 3.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని అండ్ ఆర్మ్ రౌండ్కి మిడ్ పాయింట్ అనేది పాయింట్ చేసి 1/2 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఉంటుంది. అది అనేది మస్ట్ అండి, అది కంపల్సరీ. అలా మనకి ముడతలు రాదు బ్లౌజ్లో. అలా పెట్టేసి కర్వ్ స్కేల్ యూజ్ చేసేసి ఆర్మ్ రౌండ్ని మార్క్ చేసేసుకోవాలి. అండ్ దెన్ నెక్ దగ్గర 2.5 ఇంచ్ నెక్ డౌన్ మార్క్ చేసి మనకి బాక్స్ షేప్ అనేది ఇచ్చేసి కర్వ్ స్కేల్తోని రౌండ్ షేప్ బోట్ నెక్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా వేస్ట్ వచ్చేసి మనకి 34 ఇంచెస్, 8.5 వస్తుంది. అలాగే 1 ఇంచ్ ఫర్ టక్స్ అండ్ 2 ఇంచెస్ ఫర్ సేమ్ అలయన్స్కి మార్క్ చేసుకున్నాను. అండ్ వేస్ట్ దగ్గర వచ్చేసి మనకి చెస్ట్ సైజ్ వచ్చేసి 40 ఇంచెస్. సో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి బోట్ నెక్ బ్లౌజెస్లో మనకి లూజింగ్ కోసము. అండ్ 10.5కి పాయింట్ మార్క్ చేశాను. అండ్ 2 ఇంచెస్ ఫర్ సీమ్ అలయన్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 18 ఇంచెస్, ఎగ్జాక్ట్ 9 ఇంచెస్ వచ్చింది. సో మనకి సరిపోతుంది అనమాట. ఆర్మ్ రౌండ్ వచ్చేసి వేస్ దగ్గర మిడ్ పాయింట్ అనేది తీసుకోవాలండి. మిడ్ పాయింట్ తీసుకొని టక్స్ కోసము పాయింట్ చేసి 4.5కి మార్క్ చేసుకోవాలి. అండ్ దెన్ బ్యాక్ నెక్ పట్టీ కోసము మనం 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాము. 5 ఇంచెస్ అంటే మనకి 4 ఇంచెస్ కంపల్సరీ రావాలి. సో అందుకోసం మనం 5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాము. అలాగే బోట్ నెక్ కింద నుంచి బోట్ నెక్ అయితే మార్క్ చేసాం కదా, దాని నుంచి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని బాక్స్ షేప్ అనేది ఇచ్చేసేయాలి. సో 3.5 ఇంచెస్కి విడ్త్ మార్క్ చేసేసుకొని బాక్స్ షేప్ అనేది ఇచ్చేయాలండి. ఇక్కడ ఈ బాక్స్లోనే మనం నెక్ షేప్ అనేది ఇస్తున్నాం అనమాట. ప్రాపర్గా బాక్స్ అనేది మార్కింగ్ అది చేసేసుకున్న తర్వాత మనము ఇక్కడ కర్వ్ ఇవ్వడానికి ఎగ్జాక్ట్ 2 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాము. ఆ డిజైన్ ఎలా ఉందో అలాగా. అండ్ ఇక్కడ అక్రాస్లో మిడ్ పాయింట్లో ఒక మార్క్ అనేది చేసాము, ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టు. బికాస్ మనకి అక్కడ కర్వ్ అనేది ఎగ్జాక్ట్ వస్తుంది. మీరు నెక్స్ట్ ముందు వీడియోలో గమనిస్తారు. జస్ట్ మార్కింగ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కింద మనకి వేస్ట్ దగ్గర 1/2 ఇంచ్ టక్స్ పాయింట్ దగ్గరికి 1/2 ఇంచ్ పైకి తీసుకొని క్రాస్లో మార్క్ చేయాలి. ఈ షేప్ అనేది మనం ఇలా ఇచ్చామంటే బ్యాక్ సైడ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. వేస్ట్ సైడ్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగా వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనం సైజ్ ప్రకారంగా మనం ఇప్పుడు ఇది బ్యాక్ అనేది కంప్లీట్గా కట్ చేసి పక్కన పెట్టేస్తాను. సో బ్యాక్ అనేది కంప్లీట్గా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసేయాలండి. మార్క్స్ అనేది మనకి వేస్ట్ దగ్గర అండ్ సీమ్ అలయన్స్కి మార్కింగ్ ఏదైతే చేసామో ఎగ్జాక్ట్ మెజర్మెంట్కి కంప్లీట్గా టక్ మార్క్స్ అనేది కూడా పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే మనకి మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, మనకి మర్చిపోవడానికి ఉండదన్నమాట. వేస్ట్ టక్ పాయింట్స్ అండ్ 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ లోపలికి నేను చిన్న కటింగ్ అనేది ఇస్తాను. అప్పుడు షోల్డర్ డ్రాప్ అనేది ఉండదు. సో ఇదంతా కటింగ్ అయిపోయాక తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ని మనం 2 ఫోల్డ్లో తీసుకోవాలి. ఫస్ట్ 2 ఫోల్డ్లో ఫ్యాబ్రిక్ని తీసేసుకొని మనం ఇంకొక ఫోల్డ్ ఇచ్చేస్తే 4 ఫోల్డ్ అవుతుంది. అప్పుడు మనకి 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి ఒకేసారి. సో ఇది అందరికీ తెలిసిందే కదండి. సో ఇలా 4 ఫోల్డ్ చేసేసి ఉంచేసుకోవాలి. అండ్ కింద ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేయాలండి. డ్రా చేసేస్తే మనకి ఏదైనా ఫ్యాబ్రిక్లో కర్వ్స్ ఉన్నా కూడా అంత స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్ సైజ్ వచ్చేసి మనకి 9.5 ఇంచెస్. 9.5 ఇంచెస్కి ఒక మార్క్ చేయాలి. అలాగే 4 ఇంచెస్ కూడా ఒక మార్క్ చేయాలి. సో 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నట్లయితే మనకి హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఆర్మ్ రౌండ్ చిన్న క్రీజ్ కూడా రాదు. 5 ఇంచెస్ కంటే ఎబోవ్ హ్యాండ్ సైజ్ ఉన్నట్టయితే కంపల్సరీ 4 ఇంచెసే తీసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా 2 లైన్స్ డ్రా చేసుకొని ఆర్మ్ రౌండ్ వచ్చేసి 18 ఇంచెస్, 9 ఇంచెస్కి మార్క్ చేసి మిడ్ పాయింట్ 4.5కి మార్క్ చేశాను.
స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని పైన స్టార్టింగ్లో 1 ఇంచ్కి పాయింట్ పెట్టేసి మిడ్లో 1/2 ఇంచ్కి పాయింట్ పెట్టాను. అండ్ మిడ్ నుంచి చివరికి వచ్చేసరికి 2.25 దగ్గర మార్క్ చేసి ఉంచానండి. అండ్ ఆ 1 ఇంచ్ నుంచి కరెక్ట్గా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను చూడండి. ఇక్కడ 2.25 దగ్గర 1/2 ఇంచ్ తీసుకున్నాను, కానీ లేదండి అది కొంచెం కర్వ్ ఇవ్వాలి. ఇప్పుడు నేను కరెక్ట్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మిడ్ పాయింట్ నుంచి కొంచెం మనకి 2.25 దగ్గరికి వచ్చేసరికి స్ట్రైట్గా ఆ లైన్ని టచ్ చేస్తూ చిన్న కర్వ్ అనేది వస్తుంది, డౌన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా డ్రా చేసుకోవాలి. సో మీకు కనుక దీనిపైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కమెంట్లో పింక్ చేయండి. డీటెయిల్డ్గా హ్యాండ్ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది డీటెయిల్డ్ వీడియో పెడతాను. అలాగే 5 ఇంచెస్ కంటే కూడా తక్కువగా ఉన్నట్లయితే ఎలా కట్ చేయాలి ఏంటి అనేది కూడా కంప్లీట్ ట్యూటోరియల్ అనేది చేస్తాను. మీరు కమెంట్ చేసినట్లయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి. అస్సలు చిన్న క్రీజ్ కూడా రాదనమాట. మనం ఆర్మ్ రౌండ్లో ఏదైతే ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ఇచ్చాను అండ్ 2 ఇంచెస్ ఫర్ సీమ్ అలయన్స్. ఇప్పుడు స్ట్రైట్గా మార్క్ చేసేసుకుంటున్నాను అనమాట. కంప్లీట్గా హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా మీకు 5 ఇంచెస్ కంటే తక్కువగా ఉన్నట్టయితే హ్యాండ్ కటింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ చేయండి. సో ఎలా కట్ చేయాలి హ్యాండ్ గురించి కంప్లీట్ ట్యూటోరియల్ అనేది చేస్తానండి. సో మనకి ఇలా చేసుకున్నట్లయితే ఆమ్లో క్రీజ్ రాదు, అసలు హ్యాండ్లో కూడా క్రీజ్ రాదండి. మీరు నా బ్లౌజెస్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చిన్న క్రీజ్ కూడా ఉండదండి. 9.5 ఇంచెస్కి కట్ చేసాము, అదే నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసము మనం బ్యాక్ పార్ట్ ఏదైతే తీసుకున్నామో బ్యాక్ పార్ట్ని ఈ ఫ్యాబ్రిక్ పైన వేసేసుకున్నానండి. వేసేసుకొని కరెక్ట్ ఎలా అయితే ఉందో అలా ఫస్ట్ షేప్ ఇచ్చుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ తగ్గించాలండి. బికాస్ మనకి ఇది ఏదైతే ఉందో ఫ్రంట్ సైడ్ మనకి డౌన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఏదైతే మెజర్మెంట్ ఉందో సో అది అనేది నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఎట్లా అయితే ఉందో బ్యాక్ పార్ట్ ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని షోల్డర్ ఒక 1 ఇంచ్ తగ్గించేసాను అనమాట. సో 1 ఇంచ్ తగ్గించడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ ఉంటుంది. డీప్ నెక్ వల్ల మనకి సెట్ అయిపోతుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా డ్రా అయితే చేసేసుకోవాలి. డ్రా చేసేసి బ్యాక్ పార్ట్ని తీసేసి స్ట్రైట్గా మనము షోల్డర్ నుంచి 1 ఇంచ్ తగ్గించాం కదండి. ఆ 1 ఇంచ్ నుంచి స్ట్రైట్గా పాయింట్ అనేది మార్క్ చేసేస్తున్నాను చూడండి. మార్క్ చేసేసుకొని కింద మనకి వేస్ట్ సైడ్ మనకి 2 ఇంచెస్ అంటే షేప్ పట్టి కోసం నేను 4 టక్స్ బ్లౌజే స్టిచ్ చేస్తున్నాను ఫ్రంట్ వైపు. సో 2 ఇంచెస్కి మార్క్ చేశాను అనమాట. అండ్ 1 ఇంచ్కి కూడా ఒక మార్క్ అనేది ఇచ్చేయాలి. మార్క్ ఇచ్చేసి లైన్స్ అనేది డ్రా చేయాలి. 4 టక్స్కి ఇలా ఇచ్చేసామంటే షేప్ పట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి. సో మనం ఈ షోల్డర్స్ వచ్చేసి 3.5 ఇంచ్కి మార్క్ చేసాము. అండ్ నెక్ డౌన్ వచ్చేసి 7.5కి మార్క్ చేస్తున్నాను. 7.5కి మార్క్ చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా నెక్ డౌన్ అనేది మార్క్ అయిపోతుంది. జస్ట్ నేను సింపుల్ రౌండ్ నెక్కే ఇచ్చానమాట. కర్వ్ స్కేల్ యూజ్ చేసి సింపుల్ రౌండ్ నెక్కే ఇచ్చేసాను. అండ్ దెన్ ఇక్కడ వేస్ట్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసామా. ఫ్రంట్ సైడ్ నెక్ వైపు 1 ఇంచ్ పైకి పెట్టాలి. అండ్ చంక వైపు ఒక 1/2 ఇంచ్కి పైకి ఒక చిన్న మార్క్ అనేది చేయాలండి. అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ 1 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసాం కదండి. ఆ 1 ఇంచ్ పైన 2.5 ఇంచ్కి ఒక మార్కు, 2.5 ఇంచ్కి ఒక మార్క్ చేసేసి ఈ లైన్స్ని ఈ డాట్స్ని ఏదైతే ఉందో కంప్లీట్గా కలిపేయాలి. అండ్ ఆర్మ్ సైడ్ ఏదైతే ఉందో 1/2 ఇంచ్కి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి. బికాస్ మనకి లూజింగ్ అనేది చెస్ట్ వైపు మనకి లూజింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, అంటే ఫిట్టింగ్గా వస్తుంది అనమాట. మనకి చెస్ట్ వైపు మనకి ఏమంటారు ఎక్కువగా ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ అనేది చేయాలి. ఇక్కడ నేను నెక్ షేప్ అనేది కర్వ్ స్కేల్ తీసుకొని పర్ఫెక్ట్గా నెక్ షేప్ అనేది రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకుంటున్నాను. అండ్ ఆర్మ్ రౌండ్ దగ్గర కొంచెం మనకి ఫ్రంట్ వైపు డెప్త్ తీసుకోవాలి కదండి. ఆ డెప్త్ కోసం కొంచెం 1/2 ఇంచ్కి లోపలికి తీసేసుకొని కట్ చేసుకుంటున్నానండి. మన ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి 4 టక్స్ బ్లౌజ్కి కంపల్సరీ అండి ఇలాగే ఎవ్రీ బ్లౌజ్కి మన 2 ఇంచెస్కి ఒక మార్కు, 1 ఇంచ్కి ఒక మార్క్ తీసుకొని నెక్ వైపు 1 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది ఇవ్వాలి. అండ్ చంక వైపు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ ఇవ్వాలి. ఇంపేసి ఇక్కడ మనకి 1 ఇంచ్ పైన 2.5 ఒక మార్కు, 2.5 ఒక మార్కు చేసేసి ఆ మార్కింగ్స్ అన్నీ కలిపేసాము అని అంటే షేప్ పట్టికి పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి.
చాలా చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అసలు. మనం ఇంకొక ఫుల్ ట్యుటోరియల్ నేను జస్ట్ ఓన్లీ దీని గురించి నేను ఇంకొక ట్యుటోరియల్ కూడా పోస్ట్ చేస్తాను. మీకు ఏంటంటే స్టెప్ బై స్టెప్ నేర్పిద్దామని అనుకుంటున్నాను. మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని అంటే మీరు కమెంట్స్ చేస్తూ మీ డౌట్స్ అడుగుతూ ఉన్నట్టయితే నేను నీట్గా ట్యుటోరియల్స్ పెట్టడానికి ట్రై చేస్తుంటానండి. బట్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. మన డౌట్స్ని మనం అడిగినట్లయితేనే నాకు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, ఇంకా పోస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇక్కడ షేప్ పట్టీ అనేది కట్ చేస్తున్నానండి. షేప్ పట్టీ అనేది కట్ చేస్తున్నాను. సో దానికి 4 ఫోల్డ్లో ఫ్యాబ్రిక్ని పెట్టేసుకుని ఒక 12 ఇంచెస్కి, అంటే వేస్ట్ ఏదైతే ఉంటుందో వేస్ట్ సైజ్ అనేది చూసుకోవాలండి. వేస్ట్ సైజు చూసేసుకొని అకార్డింగ్ టు దట్ మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, దాన్ని మెజర్ చేసుకోవాలి ఎప్పుడే కానీ. చూడండి అక్కడ 12 ఇంచెస్ వచ్చింది. 12 ఇంచెస్కి ఆర్ 11 ఇంచెస్కి పెట్టినా సరిపోతుంది. బట్ 12 ఇంచెస్కి మార్క్ చేసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా వస్తుందన్నమాట. మార్క్ చేసేసుకొని మనకి ఒక స్ట్రైట్ ఫ్రీజ్ లేకుండా ఒక స్ట్రైట్ మార్క్ అనేది చేశాను. అండ్ ఒక సైడ్ వచ్చేసి 4 ఇంచెస్కి, అండ్ ఇంకొక కింద స్ట్రైట్ లైన్ దగ్గర ఒక 4 ఇంచెస్, అండ్ ఇక్కడ మధ్యలో ఒక 3 ఇంచెస్, అండ్ ఇక్కడ 3.5 ఇంచెస్కి మార్క్ చేయాలి. చూడండి ఆ లైన్స్ని మొత్తాన్ని కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్నట్టయితే మనకు ఒక పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇంకా మనకి షేప్ పట్టి రెడీ అయినట్టే. షేప్ పట్టిని కట్ చేసుకోవడమే. ఇంకా 4 పీసెస్ రెడీగా ఉన్నాయి. సో మధ్యలో మనం కట్ చేసుకున్నామంటే 4 పీసెస్ వస్తాయి. ఇంకా షేప్ పట్టి రెడీ అయిపోయినట్లే. సో ఇక్కడ నేను కట్ వర్క్ అనేది పేపర్ పైన ఎలా కటింగ్ చేయాలి ఏంటనేది చూపిస్తున్నాను. పేపర్ని ఇలా 8 ఫోల్డ్ కంప్లీట్గా 8 ఫోల్డ్ చేశాను. 8 ఫోల్డ్ చేసేసి 2 ఇంచెస్కి పేపర్ అనేది వచ్చింది. ఎగ్జాక్ట్లీ 2 ఇంచెస్కి మిడ్ పాయింట్ అనేది కట్ చేసుకున్నాను. 2 ఇంచెస్ అది పెట్టేశాను. అండ్ 1 ఇంచ్కి డౌన్ పెట్టాను. అండ్ కర్వ్ ఇస్తున్నాను అనమాట. కర్వ్ ఇచ్చేసి పేపర్ని కత్తెరతో కట్ చేశాను. నీట్గా షేప్ అనేది ఇచ్చేసాను, రౌండ్ షేప్. సో మనకి కటింగ్ అనేది రెడీ అయిపోయిందంటే నేను ఆల్రెడీ పేపర్ కటింగ్ అనేది థిక్ పేపర్ పైన కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. జస్ట్ మీకు చూపించడానికి నేను ఇది కట్ చేశాను అనమాట. ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో మనం ఇది యూజ్ చేసి క్లాత్ పైన ఫ్యాబ్రిక్ పైన కట్ వర్క్ అనేది చేసేద్దాం. కట్ వర్క్ స్కేల్స్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి ఆన్లైన్లో. నేను కూడా ఆర్డర్ పెట్టాను. సో వచ్చాక నేను పోస్ట్ చేస్తాను. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాం. అండ్ 3.5 నుంచి ఒక 1/2 ఇంచ్ తగ్గించానండి. ఏమంటారు డెప్త్ బాగా ఎక్కువ అవుతుంది అని చెప్పి. సో 1/2 ఇంచ్ తగ్గించాను. బాక్స్ విడ్త్ తగ్గించేసి ఇక్కడ నేను అది యూస్ చేసేసుకొని కర్వ్ స్కేల్ యూస్ చేసి మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసి స్ట్రైట్ పాయింట్ ఇచ్చేసాను. అండ్ మిడ్లో కూడా కర్వ్స్ కోసం అనేసి నేను పాయింట్ అనేది ఇచ్చుకుంటున్నాను అనమాట. చూడండి ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ఎగ్జాక్ట్ మనకి రావాలి అని చెప్పి కర్వ్ది పేపర్ కటింగ్ అది ఫ్యూజింగ్ పేపర్ కటింగ్ అది పెట్టేసి అలా షేపింగ్ అనేది ఇచ్చుకుంటున్నానండి. స్ట్రైట్గా పెట్టేస్తే ఏంటంటే అక్కడ నాకు కరెక్ట్గా రావట్లేదు అనమాట. సో ఫ్యాబ్రిక్ చిన్నగా అయిపోవడం వల్ల ఇదయింది. సో అందుకోసం అని చెప్పేసి నాకు ఉన్న సైజ్ని ప్రకారం ఆ పేపర్ కటింగ్ని పెట్టేసుకొని అలా షేపింగ్ అనేది ఇచ్చేసాను. సో ఇలా షేప్ చేసేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసేయడమే. సో మన కట్ వర్క్ అనేది బ్యాక్ నెక్కి రెడీ అయిపోయినట్లే. తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో మన కటింగ్స్ అన్నీ రెడీ అయిపోయినట్లే అండి. ఇక బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ పట్టి అండ్ హ్యాండ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. సో హ్యాండ్స్ కోసం మనం కట్ వర్క్ అనేది కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో కట్ వర్క్ కోసం బక్రం పీస్ అనేది తీసుకుంటున్నానండి. బక్రం పైన మనం ఫస్ట్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. అండ్ ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు హ్యాండ్స్ కోసం మనకి ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది కదండి 2 హ్యాండ్స్కి. ఆ ఎక్స్ట్రా అటాచ్ ఏదైతే ఉందో అది కట్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇప్పుడు మనం బక్రం కోసం బ్యాక్ సైడ్ కట్ వర్క్ కోసం బక్రం తీసుకున్నాను. ఆ బక్రం పైన షేపింగ్ అనేది ఇస్తున్నానండి. మంచిగా ఈ కట్ వర్క్ డిజైన్ ఏదైతే ఉందో అది చక్కగా షేప్ అనేది ఇచ్చుకోవాలి. సో హ్యాండ్స్ అనేది కంప్లీట్గా ఇలా కటింగ్ చేసేసుకున్నామంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందన్నమాట. సో ఇలా నేను 2 బక్రం పీసెస్ 2 ఫోల్డ్లో తీసుకున్నాను. హ్యాండ్ సైజ్ వచ్చేసి 6 ఇంచెస్ కదా, అలా చూసుకొని అందుకే మీకు 2 ఫోల్డ్లో ఉంది చూడండి. 2 పీసెస్ ఉన్నాయి అంటే 2 హ్యాండ్స్కి ఎట్ ఎ టైం కట్ చేస్తున్నాను. సో ఈజీగా అయిపోతుందన్నమాట. ఒక దానిపైన మార్క్ చేసుకున్నామంటే మనం కింద హ్యాండ్కి కూడా అంటే నెక్స్ట్ బక్రం పీస్కి కూడా కటింగ్ అయిపోతున్నట్టే.
సో అలా కటింగ్ అనేది చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో మనకి హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయినట్టే కట్ వర్క్. అండ్ నెక్స్ట్ మనం నెక్ కోసం కట్ చేస్తున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసము నెక్ షేప్ కట్ చేయడానికి బక్రం పైన పెట్టేసి అకార్డింగ్ టు ద షేప్ మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాను, బికాస్ మనకి కొంచెం ఐరన్లో ఇదవుతుందన్నమాట. సో అందుకోసం నేను కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటానండి. సో ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను చూడండి, టేప్ యూజ్ చేసి. ఎగ్జాక్ట్గా మంచిగా నీట్గా వస్తుందన్నమాట, పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. సో అలా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవడమే. కట్ చేసి పక్కన పెట్టేసుకున్నామంటే మనము ఈ బక్రం ఏదైతే ఉందో దాన్ని ఫ్యాబ్రిక్ పైన అతికించేసి రెడీగా ఉంచేసుకోవాలండి. అప్పుడు మనకి ఈజీ అవుతుందన్నమాట స్టిచ్చింగ్లో. చాలా పర్ఫెక్ట్ కూడా వస్తుంది నెక్ షేప్స్. సో ఇప్పుడు కటింగ్ అనేది చేసేసి షేప్ ఎలా ఉందో అలా నీట్గా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసి పక్కన పెట్టాలి. బక్రంని కట్ చేసి పక్కన పెట్టేశాక మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఏదైతే కట్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ని నీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్స్ని ఇలా 4 ఫోల్డ్లో పెట్టేసి చక్కగా బార్డర్ వచ్చేలాగా నీట్గా చూసి కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రాస్ ఏదైనా ఉంటే కట్ చేసి పక్కన పెట్టేయాలి. అండ్ ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి కటింగ్ అనేది చేసి పక్కన పెట్టేయాలండి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్టు బ్యాక్ పార్ట్ కటింగ్కి రెడీ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి. సో అండ్ దెన్ ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసి ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ అవుతున్న దాన్ని బట్టి చూసి కట్ చేసుకోవాలండి. సో నీట్గా వస్తుంది. మనం ఇలా కటింగ్ అనేది చేసేసుకున్నామంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. మనం ఈ ఫ్యాబ్రిక్ని లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా గ్లూతో అతికించేసి రెడీగా ఉంచుకోవాలండి. ఇక్కడైతే షేప్ పట్టీ కోసం 2 ఫోల్డ్ చేసేసి ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను అనమాట. అండ్ షేప్ పట్టీ కోసం అయితే మనం ఇలా ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్ పెట్టేసి ఇక్కడ మనకు సరిపోవట్లేదు, ఇంకొక ఫ్యాబ్రిక్ని చూస్తున్నాను. ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అక్కడ మనం ఫ్యాబ్రిక్ని ఉంచేసి చక్కగా కటింగ్ అనేది చేసేయాలి. సో కంప్లీట్గా మనకి కటింగ్ అనేది రెడీ అయిపోయినట్లే అండి, మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని. అండ్ ఇప్పుడు లైనింగ్ని గ్లూ అది పెట్టేసి అతికించేస్తున్నారు. సో అప్పుడు మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీ అవుతుందన్నమాట. స్టిచ్చింగ్లో మనకి ఎక్కడ క్రీజ్ రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ గ్లూ అతికించడం వల్ల చాలా ఫాస్ట్గా కూడా స్టిచ్చింగ్ చేయడానికి వీలుంటుందన్నమాట. మనం ఫస్ట్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి స్టిచ్ వేయాలి అంటే అది కదులుతూ ఉంటుంది, ఎక్కడో అక్కడ చిన్న క్రీజ్ అనేది వస్తుంది. బట్ దిస్ టిప్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. కొన్ని ఫ్యాబ్రిక్స్ లైక్ క్రేప్ కానీ లైక్ జార్జెట్, షిఫాన్ ఇలాంటి కొంచెం స్మూత్గా ఉండే ఫ్యాబ్రిక్స్కి అయితే దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. నార్మల్గా కొంచెం టఫ్గా ఉండే ఫ్యాబ్రిక్స్ అయితే నో ప్రాబ్లం. బట్ ఈ మెయిన్గా స్మూత్గా ఉండే ఫ్యాబ్రిక్స్కి అయితే ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్. నేను ఆల్రెడీ షేర్ చేశాను, ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇలా మనం ఒక్కసారి గ్లూ అని అతికించేసి ఐరన్ చేసేసుకుంటే స్టిక్ అయిపోతుంది అనమాట, చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. సో ఇది అంతా కంప్లీట్ అయిపోగానే మనం నెక్స్ట్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోవడమే అండి. సో ఫ్రంట్ పార్ట్ అనేది అతికించేసాను, అలాగే షేప్ పట్టి అండ్ బ్యాక్ పార్ట్ కూడా గ్లూతో అతికించేసి రెడీగా ఉంచేసాను అనమాట. ఇంకా మనకి స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. సో స్టిచ్చింగ్లోకి వెళ్ళినట్లయితే మనకి ముందుగా బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేద్దాము. బ్యాక్ పార్ట్ కోసం ఏదైతే షేప్ కట్ చేసామో దాన్ని ఫస్ట్ గ్లూతో ఫ్యాబ్రిక్ పైన అతికించేస్తున్నానండి. అండ్ రౌండ్ బోట్ నెక్ షేప్ అండ్ కింద కట్ వర్క్ ఏదైతే ఉందో అదంతా కూడా నేను బక్రం పెట్టేసి నీట్గా ఐరన్ అనేది చేసేసుకోవడమే. ఫస్ట్ ప్రెస్సింగ్ అనేది చేసేసుకున్నామంటే కింద ఒక స్టిచ్ అనేది వేయాలండి. స్టిచ్ వేసేస్తే మనకి స్టిచ్చింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది, మంచిగా నీట్గా వచ్చేస్తుంది. సో బ్యాక్ సైడ్కి కూడా బక్రం పెట్టేసి ప్రెస్సింగ్ అనేది చేసి రెడీగా ఉంచేసుకోవాలండి. సో అన్నీ రెడీ అయిపోయాక స్టిచ్చింగ్కి స్టార్ట్ చేయాలి. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకొని
స్టిచ్చింగ్ అనేది పిన్స్ అనేది చేయాలండి. పిన్నింగ్ అనేది చేసుకుంటున్నామంటే కదలకుండా ఉంటుంది ఫ్యాబ్రిక్ పైన. పిన్నింగ్ చేసేసి స్టిచ్చింగ్ అనేది వేయాలి. సో ఇక్కడ బ్యాక్ పార్ట్కి కట్ వర్క్ డిజైన్ ఏదైతే ఉందో నీట్గా పెట్టేసి పిన్నింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్ అనేది వేయాలండి. కట్ వర్క్ని స్టిచ్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా కర్వ్స్ అది చూసుకుంటూ పర్ఫెక్ట్గా క్లాత్ వరకే వేయాలండి. ఆ బక్రం పైకి రానివ్వకుండా క్లాత్ ఎక్స్ట్రా ఆ పావించి ఏదైతే ఉందో అది వచ్చేలాగా చూసుకుంటూనే మనం స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా వస్తుంది. ఇంకా ఇది కట్ వర్క్ డిజైన్ అనేది స్టిచ్ అనేది అయిపోయాక మనం స్టిచ్చింగ్ నుంచి బయటికి తీసేసి కట్ వర్క్ని టక్స్ అనేది పెట్టేసేయాలి. నీట్గా టకింగ్స్ అనేది ఇవ్వాలి. అండ్ ఎక్స్ట్రాస్కి కూడా అది ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలండి. అది యాక్చువల్లీ ముందుగా కూడా చేసుకోవచ్చు, బట్ నేను ఇప్పుడు చేస్తున్నాను. మొత్తం నీట్గా కింద నుంచి నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చేయాలండి. ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకున్న తర్వాత మనకి నీట్గా వస్తుంది అన్నమాట. సో ఇలా ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఫినిషింగ్ అనేది ఇచ్చేసిన తర్వాత సీజర్తో ఇలా మార్క్స్ అనేది పెట్టేసేయాలన్నమాట. టక్స్ అనేది పెట్టేసుకున్నామనంటే రివర్స్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. టక్స్ ఇవ్వకపోతే రివర్స్ అవ్వడం ఇబ్బంది అవుతుందండి, షేప్ నీట్గా రాదు. అలా టక్స్ అనేది ఇవ్వాలి. క్రాస్లో ఖచ్చితంగా మార్కింగ్స్ అనేది పెట్టేసుకోవాలి. అలాగా సీజర్తో మార్క్ అనేది చేసేసి రివర్స్ చేసాము అని అంటే రివర్స్ చేసి ఒకసారి ఐరన్ చేయాలి. రివర్స్లో కూడా ఇలా తిప్పేసి ఒక స్టిచ్ అనేది వేసామంటే ఇంకా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. రివర్స్ చేసి ఒక స్టిచ్ అనేది లైనింగ్ పై నుంచే వేయాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి రాకూడదు. కార్నర్లో వేసుకోవాలి. రివర్స్ చేసేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత మనం ఐరన్ అనేది చేసామనుకోండి, ఫినిషింగ్ అనేది నీట్గా కనబడుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రివర్స్ చేస్తున్నాను. మనం ఇక్కడ రివర్స్ చేసుకున్నట్లయితే నీట్గా ఐరన్ చేయాలి. రివర్స్ చేసేసి హెమ్మింగ్ అది చేసేసుకున్నామంటే ఇంకా ఫినిషింగ్ ఇంకా నీట్గా వస్తుంది. ఫస్ట్ అయితే మనం రివర్స్ చేశాక ఐరన్ అనేది చేసేసుకోవాలి. అండ్ పైవైపు బోట్ ఏదైతే ఉందో బోట్ నెక్ సైడు అది కూడా బక్రం పెట్టేసి స్టిచ్చింగ్ అనేది వేసేయాలండి. మిడిల్లోకి మార్క్ చేస్తున్నాను చూడండి. మిడిల్లోకి మార్క్ చేసుకున్నట్టయితే పిన్నింగ్ చేయడం ఈజీగా ఉంటుంది. మిడిల్లోకి పెట్టేసి పిన్నింగ్ చేసుకుంటున్నాను. పిన్నింగ్ చేసేసి స్టిచ్ వేస్తున్నాను అనమాట. బక్రం పైకి రాకుండానే వేయాలండి. చక్కగా ఆ లైనింగ్ పావించి ఏదైతే కనబడుతుందో అది చక్కగా పెట్టేసి మనం నీట్గా స్టిచ్ అనేది వేయాలి. అండ్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ చేసి కూడా స్టిచ్ వేయాలండి. అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. రివర్స్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో టక్స్ అది ఇవ్వాలండి. టక్స్ ఇచ్చేసి పైనుంచి కూడా ఒక స్టిచ్ మార్క్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా చేసుకున్నట్టయితే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. మీకు కట్టింగ్స్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి, ఎలాంటి ట్యుటోరియల్స్ కావాలి అనే విషయం కూడా కమెంట్లో తెలియజేసినట్టయితే మీరు ఎలాంటి డిజైన్స్ అడిగినా, ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్, ఎనీథింగ్ అండి, నాట్ ఓన్లీ ద బ్లౌజెస్, ఎలాంటి డిజైన్స్ అయినా కూడా స్టిచ్ చేస్తాను. సో కంప్లీట్గా రివర్స్ చేశాక కంప్లీట్ అయిపోయినట్టే. మనం ఇప్పుడు ఐరన్ చేసుకున్నాం అనుకోండి, మన వర్క్ అంతా ఫినిష్ అయిపోయినట్టే అనమాట. ఇంకా ఇప్పుడు మనం టక్స్ ఇచ్చుకోవడమే. బ్యాక్ సైడ్ అంతా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత టక్స్ అనేది ఇవ్వాలండి బ్యాక్ సైడ్.
మార్కింగ్స్ అనేది ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి 4.5 ఇంచెస్కి అయిపోయిన మనకి నీట్గా అయిపోతుంది. వన్ సైడ్ కనబడుతుంది, వన్ సైడ్ కనబడదు కాబట్టి 4.5కి మళ్ళీ ఒక మార్క్ అనేది చేసుకొని ఇచ్చేస్తున్నాను. అండ్ దెన్ కింద వైపు అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ పట్టీ కోసం అనేది ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చేస్తున్నానండి. కాటన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ పట్టీ కోసము. మధ్యలో చిన్న టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు లూజింగ్ యాడ్ అవుతుంది. బికాస్ మనకి వేస్ట్ సైజు పైకి వచ్చే కొద్దీ కొంచెం పెరుగుతుంది కదండి, 1/2 ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది. కంపల్సరీ అవి టక్స్ అనేది ఇచ్చుకోవాలి. అప్పుడు మనకి లూజింగ్ యాడ్ అవుతుంది. పైకి మనం ఫోల్డ్ చేసినప్పుడు ఆ కాటన్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి ఐరన్ చేసేటప్పుడు హెమ్మింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. కింద నుంచి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేస్తున్నాను. సో ఇంకా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఫినిష్ అయిపోయినట్లే అండి. ఐరన్ చేసి పక్కన పెట్టుకోవడమే. ఇలా చేసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా వస్తుందండి. స్టెప్ బై స్టెప్ మనం ఐరన్ చేయాలండి. అప్పుడు మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఫినిషింగ్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి. మనకి ఎక్కడైనా క్రీజ్ వచ్చినా, ఎక్కడైనా ఏదైనా డిఫరెన్స్ వచ్చినా కూడా బాగా ఈజీగా తెలుస్తుంది అనమాట. ఐరన్ చేసినప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మనకు అక్కడే కనబడిపోతుంది అనమాట. సో ఐరన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నీట్గా బ్యాక్ పార్ట్ అంతా మ్యాక్స్ అయిపోయింది. సో ఇలా ఐరన్ చేసి పక్కన పెట్టేశాక చూడండి ఎంత నీట్గా కనపడుతుందో డిజైన్ అనేది. సో ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం స్టిచ్చింగ్ అనేది చేద్దామండి. ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకున్నాము. అండ్ సేమ్ ఇందాక చూపించినట్టుగా బక్రం వేసేసి స్టిచ్ చేసేసాను అనమాట. అండ్ ఇక్కడ మనం టక్ మార్క్స్ కోసం 2.5కి మిడిల్లో మార్క్ చేస్తానండి. అండ్ ఇటు సైడ్ కూడా మనం 2.5కి మార్క్ చేసాం కదా, మిడిల్లో 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాను. ఓన్లీ 3 టక్స్ పెడతాను నేను. 3 టక్స్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తాను మ్యాక్స్ టు మ్యాక్స్. 4 టక్స్ ఎవరైనా పెద్దవాళ్ళు అడిగితేనే చేస్తానన్నమాట. సో అకార్డింగ్ టు ద మార్కింగ్స్ నేను స్టిచ్చింగ్స్ అనేది వేసేసుకుంటున్నాను అనమాట. మీకు దీనిపైన కూడా ఫుల్ డీటెయిల్డ్ వీడియో కావాలి అనుకుంటే వెళ్ళండి. అండ్ షేప్ పట్టీ కోసము బక్రం అంటున్నాను, లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని గమ్తో గ్లూతో అతికించేసాం కదండి. ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఒకటి అండ్ ఇంకొక లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, అది కింద వైపు పెట్టాలి. మిడిల్లో మనం ఏదైతే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నామో అది ఉండాలి. ఒక షేప్ పట్టీ వచ్చేసి పైన వైపు లైనింగ్ అతికించింది పైన వైపు, అండ్ కింద వైపు ఓన్లీ ప్లెయిన్ లైనింగ్. సో అట్లా స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి. ఇది మనం లోపలికి ఫోల్డ్ చేయాలి. లోపలికి ఫోల్డ్ చేసినట్టయితే అది మనకి ఇంటర్నల్గా నీట్గా వెళ్ళిపోతుందన్నమాట. ఇన్విజిబుల్గా వెళ్ళిపోతుంది, ఇన్విజిబుల్ స్టిచ్ లాగా ఉంటుంది. నీట్గా వస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ ఇలా స్టిచ్ చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు రివర్స్ చేసాము అని అంటే నీట్గా ఉంటుంది అనమాట. కింద షేప్ పట్టీ అనేది అసలు ఎక్కడ క్రీజ్ రాకుండా నీట్గా మంచిగా వచ్చేస్తుంది. కింద ఒక స్టిచ్ అనేది వేయాలి. వేసినట్టయితే మనకు చాలా నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలండి. సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసి పక్కన పెట్టేయాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్నామంటే రెడీ అయిపోయినట్లే అండి ఫ్రంట్ పార్ట్ కూడా. ఫ్రంట్ సైడ్ ఇంకొక దాన్ని కూడా ఇలాగే ఫినిషింగ్ అనేది ఇచ్చేసి ఉప్పట్టి ఐపట్టి అనేది ఇచ్చేయాలండి. సో మనం దానికోసం 1.5 ఇంచ్ విడ్త్ అండ్ మనం ఫ్రంట్ సైడ్ ఎంతైతే ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ వేసి కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఐపట్టి స్టిచ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఐపట్టి కోసం నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి కింద నుంచి ఫస్ట్ ఇది పెట్టేసుకొని ఏదైతే మనం ఫ్యాబ్రిక్ ఉందో అది కింద నుంచి అటాచ్ చేసేసుకోవాలి. అండ్ దెన్ మళ్ళీ ఒక ఫోల్డ్ రివర్స్లో ఒక ఫోల్డ్ చేసేసుకొని లోపలికి మడిపి ఇలా స్టిచ్ చేయాలండి. మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా చాలా నీట్గా వస్తుంది అనమాట. అండ్ పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేయాలి.
హుక్స్ కోసం ఇంకొక పార్ట్ అది తీసుకొని లైనింగ్ మాత్రమే యూజ్ చేయాలండి దీనికి. అండ్ 1 ఇంచ్లో మనం ఇలా 2 ఫోల్డ్ చేసేసి పైనుంచి, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి పైనుంచి పెట్టాలి. ఇది హుక్ పట్టి కోసము, హుక్స్ కోసం అనమాట. సో థ్రెడ్ అనేది సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టు. సో మన హుక్స్ కోసం అయితే 1 ఇంచ్ పట్టి అనేది పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసేసి మళ్ళీ రివర్స్లో మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ అనేది వేయాలన్నమాట. ఇది కిందికి మనం ఫోల్డ్ చేసుకోవచ్చు నీట్గా ఫినిషింగ్ రావాలి అని అంటే. అండ్ మళ్ళీ రివర్స్ చేసేసి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి. అండ్ మళ్ళీ ఇటువైపుకి తిప్పేసి మనం కావాల్సినంత ఒక హాఫ్ ఇంచ్ ఉంటే చాలండి. ఎక్స్ట్రా ఉన్నట్టయితే కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టు. సో అంతేనండి, మనకి హుక్ పట్టి కూడా అయిపోయినట్టే. చాలా నీట్గా వస్తుంది అనమాట, ఫినిషింగ్తో ఉంటుంది. ఇక ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయినట్లే అండి. ఇక ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి మనం షోల్డర్ జాయింట్ అనేది చేయాలండి. చూడండి, ఒకదానిపైన ఒకటి పెట్టేసి మనకి బక్రం కూడా స్ట్రైట్గా పెట్టేసాము అంటే మనకు అక్కడ షోల్డర్ అనేది నీట్గా కవర్ అవుతుంది. షోల్డర్ని మళ్ళీ డబుల్ స్టిచ్ వేయాలండి. డబుల్ స్టిచ్ వేసినట్టయితే నీట్గా ఉంటుంది. సో ఇట్లా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో అండ్ దెన్ మనం ఇక హ్యాండ్స్ కోసం అండి, ఇప్పుడు మనం సైడ్స్ని కలిపి చూసుకుంటున్నాం అనమాట. ఎక్స్ట్రా పైకి కిందికి అవ్వకుండా హ్యాండ్స్ని జాయిన్ చేసే కంటే ముందే మనం ఇది చూసుకోవాలన్నమాట. అప్పుడు మనకి చంక దగ్గర క్రీజ్ రాకుండా, హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు అనమాట. ఇది కనుక మనం చేసుకున్నట్లయితే ఆర్మ్స్ని జాయిన్ చేసేటప్పుడు మనకి పైకి కిందికి రాదు, ఎగ్జాక్ట్ మనకి ప్లస్ సింబల్ అనేది అవుతుంది, నీట్గా వస్తుంది అనమాట అక్కడ. సో హ్యాండ్స్ని మనకి అతుకుపడాలి కదండి లైనింగ్కి. సో అది అటాచ్ చేసి మనం నీట్గా పెట్టేసి ఎక్స్ట్రాస్ ఏదైతే ఉన్నాయో అవి కట్ చేసుకుంటున్నాను. కట్ చేసి పక్కన పెట్టేసేయాలి. 2 హ్యాండ్స్కి ఇలాగే అటాచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం లైనింగ్ని కలిపి అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని అటాచ్ చేశాక ఇక్కడ హ్యాండ్స్కి కట్ వర్క్ డిజైన్ ఏదైతే ఉందో అది స్టిచ్ చేస్తున్నాను. చూసినట్టయితే మనం బక్రమ్ని ఆల్రెడీ లైనింగ్కి అటాచ్ చేసుకున్నాం కదండి ఐరన్ చేసేసి. చూడండి, ఇక్కడ నేను పిన్నింగ్ చేసుకున్నాను. నీట్గా పిన్నింగ్ చేసేసి ఈ కట్ వర్క్ని అటాచ్ చేస్తున్నాను అనమాట. చాలా స్లోగా నీట్గా నిదానంగా చేయాలండి, అప్పుడు కానీ నీట్గా రాదు. సో అలా స్టెప్ బై స్టెప్ మనం నీట్గా కర్వ్స్ దగ్గర ఇలా తిప్పుకుంటూ నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలాగే 2 హ్యాండ్స్కి కూడా మనం ఇలాగే చేయాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనం టక్స్ అనేది ఇవ్వాలండి. ఎక్స్ట్రాస్ కట్ చేసుకుని ఇలా కత్తెరతో ఇలా టక్స్ అనేది మార్క్ చేసుకున్నాం అనుకోండి, ఘాట్లది పెట్టేసుకోవాలి నీట్గా. మీరు ఇక్కడ చూస్తున్నట్టు పెట్టేసుకున్న తర్వాత మనం రివర్స్ చేసినట్లయితే మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి. అలా రివర్స్ చేసుకొని ఐరన్ అనేది చేసుకోవాలండి. ఇలాగే 2 హ్యాండ్స్కి కూడా మనం రెడీ చేసుకున్నట్లయితే మన హ్యాండ్స్ అనేవి నీట్గా రెడీ అయిపోతాయి. ఐరన్ కూడా చేయాలండి. ఐరన్ చేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఆఫ్టర్ స్టిచ్ తర్వాతనే లోతు కూడా తీసుకుంటాను హ్యాండ్స్కి. సో నీట్గా పిన్నింగ్తో చేసేస్తున్నాను. అండ్ దెన్ ఆ షేప్స్ అనేది బయటకు వచ్చేలాగా ఇట్లా షార్ప్గా ఉన్నటువంటి ఏదైనా థింగ్ తీసుకొని నీట్గా బయటకు వచ్చేలాగా చేసుకోవాలండి. ఇక్కడ నీట్గా ఐరన్ కూడా చేసేస్తున్నాను చూడండి మీరు చూసినట్లయితే. ఇలాగే 2 హ్యాండ్స్ని కూడా మనం రెడీ చేసి ఉంచేసుకోవాలి. అండ్ దెన్ మనం అటాచ్ చేసుకోవాలండి బ్లౌజ్కి 2 హ్యాండ్స్ కూడా. మీరు ఇక్కడ చూడండి, 2ని ఒకదానిపైన ఒకటి పెట్టేసి, అంటే లోపల వైపుకి లైనింగ్ లోపల వైపుకి ఉండేలాగా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని మనం లోత్ అనేది నేను ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాతనే కట్ చేసుకుంటాను. కన్ఫ్యూజన్ ఉండదండి, నేనైతే ఇలాగే ఫాలో అవుతాను. నేను ముందు లోత్ కట్ చేయను. మీరు హ్యాండ్ కటింగ్ చూసినట్లయితే అక్కడ నేను ఫ్రంట్ వైపుకి లోత్ ఉంటుంది కదా, అది నేను కట్ చేయలేదు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఇప్పుడు ఇలా లైనింగ్కి అటాచ్ చేసుకున్న తర్వాత నేను లోత్ కట్ చేసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకుంటాను. చూడండి, మధ్యలో మార్క్ పెట్టాను, అది లోతు వైపు అనమాట. సో అలా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూషన్ ఉండదు. సో నేను ఇదే ఫాలో అవుతాను. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే
మీరు ఇదే ఫాలో అవ్వండి, కన్ఫ్యూజన్ అనేది అస్సలు ఉండదు. సో ఇలా అటాచ్ చేసుకోవాలండి, మధ్యలో పెట్టేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్లో పెట్టుకొని ఫ్రంట్ వైపుకి ఒకసారి బ్యాక్ పార్ట్కి ఇలా తిప్పుకొని స్టిచ్ అనేది వేసేయాలండి. అండ్ ఇలా మనము ఇంకొక స్టిచ్ కూడా వేసుకున్నాం అనుకోండి, రివర్స్ చేసి డబల్ స్టిచ్ వేస్తేనే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇలాగే మనము రెండు వైపులా హ్యాండ్స్ని కూడా అటాచ్ చేసుకోవాలి. అండ్ నేను కంప్లీట్గా ఓవర్లాక్ చేస్తాను. షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఓవర్లాక్ చేసేసి, అలాగే హ్యాండ్ జాయింట్ అయిన తర్వాత కూడా నేను ఓవర్లాక్ అనేది చేసేస్తానండి. ఓవర్లాక్ మిషన్ పైన అది మీకు చూపించట్లేదు కానీ నేను చేసేస్తాను. ఇంకొక వైపు కూడా ఇప్పుడు నేను హ్యాండ్ని జాయింట్ చేశాను. సో ఇక హ్యాండ్ని జాయింట్ చేశాక సైడ్కి ఫస్ట్ నేను అటాచ్ చేసుకుంటానండి. ఒక సింగిల్ స్టిచ్ వేసి అటాచ్ అనేది చేసేస్తాను. ఇటువైపు అటువైపు కూడా ఒక సింగిల్ స్టిచ్ వేసి ఫస్ట్ అటాచ్ చేశాక అకార్డింగ్ టు ద మెజర్మెంట్, మనకి వేస్ట్ మెజర్మెంట్ ఏదైతే ఉందో 34 ఇంచెస్. సో మనకి ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో నేను మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుంటాను అనమాట టేప్తో. స్టిచ్ చేసిన తర్వాత మనం ఎంత మార్కింగ్ పెట్టినా ఏం పెట్టినా కంపల్సరీ మనం ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత మనం ఏదైతే కరెక్ట్గా ఫిట్టింగ్కి మనం ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు మెజర్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం తగ్గినా లేదు, ఫ్యాబ్రిక్ మనం కట్ చేసేటప్పుడు స్టిచ్ చేసేటప్పుడు సాగినా కూడా మనకి ఏదైనా డిఫరెన్స్ వస్తే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను మెజర్ చేసుకుంటున్నాను, ఎంత ఎక్స్ట్రా వచ్చింది అనేది చూసుకుంటాను అనమాట. నాకు 1.75 అట్లా వచ్చింది అనుకుంటా. 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను అండ్ 9 ఇంచెస్ దగ్గర ఆర్మ్ రౌండ్ అనేది మార్క్ చేసుకున్నాను. సో ఇలా మార్క్ చేసి ఒకసారి స్కేలింగ్తో చక్కగా లైన్ అనేది డ్రా చేసుకుంటానండి. చూడండి, ఇంకా నేను ఇంకొకసారి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా చెక్ చేసుకుంటున్నాను. సో అలాగా మనం ఒకసారి చెక్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు డాట్స్ ఏదైతే పెట్టానో అది నేను టేప్ ఆర్ స్కేల్ ఏదైనా యూస్ చేసి మనం ఒక మార్కింగ్ అనేది, ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా అది ఫిట్టింగ్ మార్క్ అనమాట. అట్లాగే రెండు వైపులా కూడా మనం అలాగే మెజర్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా నీట్గా కూడా వస్తుంది స్టిచ్చింగ్. సో అట్లా మార్క్ చేసుకోవాలి, ఎంత ఎక్స్ట్రా వచ్చిందో చూసుకొని వేస్ట్ దగ్గర అండ్ ఆర్మ్ రౌండ్ అండ్ హ్యాండ్ లూజ్ మార్కింగ్, ఈ 3 మార్కింగ్లు చేసుకొని మనము మార్కింగ్ ఇచ్చేసుకొని స్ట్రైట్ లైన్లో ఫిట్టింగ్ మార్కింగ్ అనేది ఇచ్చేసుకొని స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే అయిపోయినట్లే అండి. ఇంకా ఫిట్టింగ్స్ మనకి ఎక్స్ట్రా స్టిచ్చింగ్స్ కోసం లోపల ఒక 2-3 స్టిచెస్ అనేది వేసుకున్నాము అంటే మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోయినట్లే. చూస్తున్నారు కదండి, ఎక్స్ట్రా నేను 3 స్టిచెస్ అనేది వేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఈ ఫినిషింగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది ఒక చిన్న కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ క్రాఫ్ట్స్.